హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే వేతన జీవులకు కనీస బీమాపై ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకోనుంది. శుక్రవారం జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునేలా ఎజెండాలో చేర్చినట్లు తెలిసింది. ఏడాది సర్వీసు పూర్తి కాకముందే ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఉద్యోగుల డిపాజిట్ ఆధారిత బీమా కింద కనీస బీమాగా 50,000 రూపాయలు ఇవ్వాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది. ఈపీఎఫ్ సభ్యులు సర్వీసులో ఉండగా చనిపోతే బాధిత కుటుంబాలకు ఈడీఎల్ఐ కింద జీవిత బీమా సదుపాయాలు అందుతున్నాయి. సర్వీస్ ఆధారంగా 2.5 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు బీమా సొమ్ము లభిస్తుంది. ఇందుకోసం యాజమాన్యాలు ఉద్యోగుల వేతనంలో 0.5% మొత్తాన్ని చందాగా చెల్లిస్తున్నాయి. ఈ నిధులన్నీ ఒకే చోటుకు చేర్చి ఈ బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. వివిధ అవసరాల కోసం ఈడీఎల్ఐ కార్పస్ విలువ 42,000 కోట్ల రూపాయలు ఉంటే నికరంగా మిగులు 6,386 కోట్ల రూపాయల దాకా ఉంది. ఈ పథకంలో ముఖ్యంగా ఉండాల్సిన సవరణలు: చందాదారులు కనీసం ఏడాది సర్వీసు పూర్తి చేయకుండా మరణిస్తే బీమా సహాయం 11,000 రూపాయల నుంచి 13,000 రూపాయల లోపు మాత్రమే ఉంటుంది. ఇక నుంచి ఏడాదిలోగా మరణిస్తే కనీస బీమా 50,000 రూపాయలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది. ఏటా 20 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడుతుందని అంచనా వేశారు. అనారోగ్యం, ప్రమాదం, ఇతర కారణాలతో ఈపీఎఫ్ చందా చెల్లించని రోజులు నెల కన్నా ఎక్కువగా ఉంటే ఈ పథకం వర్తించట్లేదు. ఇకపై అలా కాకుండా చివరి చందా చెల్లించిన 6 నెలల్లోగా ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి ఈ పథకం కింద సర్వీస్ కాలం ప్రకారం సొమ్ము లభిస్తుంది. ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు ఈపీఎఫ్ సర్వీసుకు ఒక్కరోజు విఘాతం కలిగిన ఈడీఎల్ఐ పథకం నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తూ బీమా సదుపాయాన్ని ఇవ్వడం లేదు. ఇకపై ఇలాంటి సందర్భాల్లోనూ కనీస బీమా 2.5 లక్షల రూపాయలు అందించాలని భావిస్తుంది. దీనివల్ల ఏటా 30 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడే అవకాశాలున్నాయి. ఈపీఎఫ్ వడ్డీ రేటు కూడా ఖరారు కానుంది. 2023-24 ఏడాదికి 8.25% చెల్లించగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి అదే స్థాయిలో ఖరారు లేదా స్వల్ప తగ్గుదలకు అవకాశాలున్నట్లు ఈపీఎఫ్ఓ వర్గాలు భావిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.